మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. కీర్తనల గ్రంథము నుండి 103వ సంకీర్తన మొదటి 2 చరణాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువుబడిన లేఖనంలోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడనైన నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైన బలహీనతను రూపుమాపి, నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక ఆధ్యాత్మిక బలమును దయచేసి నీ బిడ్డమైనటువంటి మేము నీ అపారమైనటువంటి కృపను బట్టి మరికొద్ది నిమిషాల్లో పొందబోచున్న ఆ 2025 అనేటువంటి నూతన వత్సరం బట్టి సంతసించినట్లు ఈ 2024 తుది నిమిషాల్లో ఉన్న మేము కృతజ్ఞత కలిగిన వారిగా ఉండే సహాయాన్ని అనుగ్రహించినట్లు కొద్ది నిమిషంలో మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామం పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున ఈ ఘనమైనటువంటి ఆరాధనలో పొందినటువంటి మీ అందరికీ, అనగా మన వెస్ట్ మరియు ఈస్ట్ ప్యారిష్ల గురుమండలానికి సంబంధించినటువంటి ప్రియ సంఘ సభ్యులందరికీ, కేవలం మన 2 గురుమండలంలో మాత్రమే కాదు కానీ ఈ గుంటూరు మహాపట్నం, ఈ మహాపట్నం చుట్టూ ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలకు సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనలు యందు విశ్వాసం ఉంచి ఇందులో పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నా పక్షాన, మా గురువులందరి పక్షాన ప్రత్యేకమైనటువంటి శుభాలు, దీవెనలు తెలియజేస్తూ ఈ మహా ఆరాధనకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే ఏ యోగ్యత లేనటువంటి నాకు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ మహాభాగ్యాన్ని బట్టి ముందుగా సర్వశక్తివంతుడైనటువంటి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు సల్పుచ్చు. వెస్ట్ ప్యారిష్ పాస్టర్ గారు, మగచంద ప్రియులు సహోదరులు రెవరెండ్ గనుపల్లి సతీష్ బాబు గారికి, అలాగే ఏఎల్ చర్చ్ ఉపాధ్యక్షులు ప్రియులు రెవరెండ్ ఆలమూడి జేమ్సాయి గారికి, అలాగే సెంట్రల్ గుంటూరు మాజీ బిషప్ గారు ప్రియులు రెవరెండ్ టెకెం శాంతారావు గారికి, అలాగే సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు నాకు అత్యంత ప్రియ సహోదరుడు రెవరెండ్ పల్చూరి దేవసహాయం గారికి, అలాగే మా గురువు గారు రెవరెండ్ జిఎన్ఈ చార్లెస్ గారికి, అలాగే మిత్రులు నాతో పాటు కలిసి ఈస్ట్ గుంటూరు సినడ్లో చాలా వత్సరాలు అదిగా మా ప్రయాణంలో ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి ప్రియులు, స్నేహితులు రెవరెండ్ బండ్ల విక్షర్ ప్రియం సాగరయ్య గారికి, దేవుని కృపను బట్టి గడిచినటువంటి నవంబర్ మాసంలో అదిగా అభిషక్త గురువుగా చక్కగా పరిచయంలో ముందు సాగుతున్నటువంటి ప్రియ రెవరెండ్ డేవిడ్ పాస్టర్ గారికి, అలాగే వెస్ట్ ప్యారిష్ చైర్మన్ గారు నాకు అత్యంత ఆప్తులు, సహోదరులు, మిత్రులు శ్రీ బొలేదు మాథ్యూ గారు, అలాగే ట్రెజరర్ గారు, ప్రియులు, సహోదరులు, మిత్రులు కాళింత నిరంజన్ బాబు గారు, మరి పిసిసి సభ్యులందరికీ, మరి ఘనముగా మా సెయింట్ మాథ్యూ సెంటర్ లూథరన్ చర్చ్ ఈస్ట్ ప్యారిష్ అదిగా ఎడా కమిటీ సభ్యులు, ప్రియులు శ్రీ వీర్పన్న
శ్యామ్ కరుణానిధి గారు, కొడవటి ఎలీషా గారికి, మరి ఘనముగా సభ్యులందరికీ, వారందరికీ తలలో నాలుకగా ఉంటూ మంచి ఆలోచనలతో ముందుకు నడిపించుతున్నటువంటి ప్రియులు పెద్దలు శ్రీ ఈటే శామ్యుల్ ప్రసాద్ గారు, అలాగే శ్రీ గడ్డం మైకేల్ ప్రభాకర్ గారికి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నా. నేను బాగా మాట్లాడగలను, ధైర్యంగా ముందుకు సాగగలను, ఎప్పుడు భయం ఉండదు. అయితే ఇప్పుడు ఏందో ఇంతమందిని చూసేసరికి ఒకలాంటి దడ, ఒకలాంటి ఒడుకు అనేటువంటిది వస్తా ఉందనేటువంటి మాట తెలియజేస్తున్నా. సతీష్ గారేమో, స్వామి నాకేంటి ఈ బాధ, గంటన్నర టైం ఉంది, నేనేం చెప్పుదును అంటే, లేదులే నువ్వు సాగు, నువ్వు పో అని చెప్పి నన్ను బలవంతంగా అతిగా పులిపీటలోకి అయ్యగారు సతీష్ బాబు గారు నెట్టడం జరిగింది. మరి ఏంటి అనేటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితిని బట్టి అతిగా ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితులు పడిపోయా. అతిగా ఒక చిన్న చరణాన్ని పడుకుని అతిగా దైవర్తమానంలోకి ముందు సాగే ప్రయత్నం చేద్దాం. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే, నీతో మనుషులతో సరి చేసుకుందు నీ దివ్య వాక్యము ద్వారా. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే, నీతో మనుషులతో సరి చేసుకుందు నీ దివ్య వాక్యము ద్వారా. నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున ఇక్కడ చేరినటువంటి మనందరూ చూచుతున్నటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనందరి యొక్క జీవితంలో అనేటువంటి ఘనంగా ఉన్నతంగా ఉండాలి అనేటువంటి ఆశ, ఆలోచన అనేటువంటి కలిగినటువంటి దేవుడు చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. మనందరితో ఆయా సమయంలో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథం ద్వారా, ఆయా దైవజనులు అనేటువంటి వారి ద్వారా, ఆయా వ్యక్తులు అనేటువంటి వారి ద్వారా ఆయా సమయంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాలు ఉద్ధరించాలి అనే ఆశ కలిగిన దేవుడు. మన జీవితంలో ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది, యాతన అనేటువంటిది, అవమానం అనేటువంటిది, అనారోగ్యం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు మనతో మాట్లాడటానికి మనకు దగ్గరగా వస్తుంటే మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం చాలా తేలిగ్గా మనకు చెవులను మూసివేసుకునేటువంటి వారమే. మనం మూసివేసుకోవటం మాత్రమే కాకుండా పైపొచ్చి దేవుని మీద ఒక నింద వేచు మనం అంటున్నాం కదా, ప్రభువా నువ్వు మాతో ఇప్పుడు మాట్లాడావు అనేటువంటి పనికి మాలినటువంటి మాటలు అనేటువంటివి మాట్లాడుతూ ఉండటానికి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రేమ అనేటువంటి వాళ్ళ ప్రభు అనేటువంటి దేవుడు అదిగా చూస్తే అనేక పోలికలో మనం చేసుకునేటువంటి దేవుడు, అనేక ఔన్నత్యం అనేటువంటి దాన్ని బట్టి అనేక మహారాజ్యం అనేటువంటి దానికి మనల్ని వారసులు చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు ప్రతి సమయంలో ఎప్పుడు అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఈ 2024 సంవత్సరము జనవరి నెల మొదటి దినము మొదటి సెకండ్ నుంచి ఈ డిసెంబర్ నెల 31వ దినము ఈ సెకండ్ వరకు కనుక జ్ఞాపకం చేస్తే ప్రతి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే మనతో ఆయన మాట్లాడుతూనే, మనతో ఆయన సంచరించుచునే, మన మధ్య ఆయన సహవాసం అనేటువంటి చేయుచునే మనల్ని ముందుకు నడిపించుచు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ మనతో మాట్లాడుచున్నటువంటి దేవునికి స్వరం అనేటువంటిది మనం వినలేకపోవటానికి, మన మధ్య సంచరించుచున్నటువంటి అనేక ఔన్నత్యం అనేటువంటి దానికి ప్రభావం అనేటువంటిది, అనేక గొప్పతనం అనేటువంటి దాన్ని మనం
గమనించలేకపోవటానికి, ఆయన యొక్క నామ మాధుర్యం అనేటువంటి దాన్ని మనం రుచి చూడలేకపోవటానికి గల కారణం ఏమి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఈ లోకతత్వంతో మన యొక్క జీవితాలు అనేటువంటి వాటి పెను వేసుకున్నటువంటి విధానమును బట్టి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడాలి. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో పడిపోయినటువంటి వారు మనం చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, అదిగా కనిపిస్తే సర్వశక్తివంతుడికి చెందవలసినటువంటి ఘనత అనేటువంటి దాన్ని సార్వభౌమాధిపత్యం కలిగినటువంటి దేవునికి చెందించవలసినటువంటి ఆ మహిమ అనేటువంటి దాన్ని పనికి మాలినటువంటి వారికి మనకు ఆపాదించుకునేటువంటి వెర్రి వారిగా ఉంటున్నాం. కాబట్టి మనకు జీవితాలు అనేటువంటి భారంగా ఉన్నాయి. మనకు జీవితాలు అనేటువంటిది అధిక కనిపిస్తున్నైతే ఇబ్బందికరంగా ఉన్నవి అనే మాట తెలియజేస్తుండొచ్చు. మనకు జీవితాలు అనేటువంటిది ఆయాసకరంగా, దుఃఖకరంగా, మరణకరంగా, అవమానకరంగా ఉన్నవి అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ రీతిగా మన జీవితాలు అనేటువంటిది ఉండకుండా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే చూడండి, దావీదు అంటాడు కదా 103వ సంకీర్తన మొదటి 2 చరణాలు అంటాడు ఆయన, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటూ ఆయన అంటాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అనేటువంటి మాటను తెలియజేస్తూ అన్నట్టు కదా, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువకము అనేటువంటి మాటను తెలియచేసి ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఒక్కసారి మనను గనక మనం పరిశీలన చూసుకున్నట్లయితే, ఒక్కసారి కళ్ళు మూసుకుని 2024 సంవత్సరము జనవరి నెల మొదటి దినం నుండి ఈ డిసెంబర్ నెల 31వ తారీఖు వరకు, ఈ సమయం వరకు మన జీవితాల్లో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు కనుక మనము మధ్యలో జ్ఞాపకం చేసుకుంటే, ఎన్ని అవమానాలు మన జీవితంలో, ఎంత అధికంగా అవహేళనలో మన యొక్క జీవితాల్లో, ఎన్ని అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మన యొక్క కుటుంబాలలో అనేటువంటి విషయాన్ని మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడండి. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఎన్ని అవమానాలైనా కానీ, ఎన్ని అపాయాలైనా కానీ, ఎంత అనారోగ్యమైనా కానీ కృప చూపేటువంటి దేవుడు, జాలి చూపేటువంటి దేవుడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఆయన రెక్కల నీడలో పదిలపరిచినటువంటి విధానం బట్టి ఎందరూ చూడలేని ఈ మహా ఆరాధనను మనము చూడగలుగుతున్నాం. దీనిలో చేరి మనము సంతోషించగలుగుతున్నాం అనేటువంటి సత్యాన్ని మనము అంగీకరించి మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, దావీదులాగా ఒక మాట చెప్పాలి. ఏంటి ఆ మాట అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంటే ప్రియులారా, అన్నట్టు కదా, ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరువద్దు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడాలి. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ సమయంలో ఈ చెప్పబడుచున్నటువంటి ఈ మాట అనేటువంటిది దావీదు ఎవరితో చెప్తున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ప్రజల యొక్క మెప్పు కోసం, ప్రజలైనటువంటి వారి యొక్క ఎదుట కనుక చూస్తే, వారి యొక్క ఎడల కనుక చూస్తే, దావీదు చాలా భక్తిపరుడురా, దావీదుకు దేవుడు అంటే చాలా ఇష్టము అనేటువంటి గొప్పల కోసం మరొకరితో మరొక జనాంగంతో, మరొక దేశంతో, మరొక ప్రజలతో అని చెప్పట్లేదు. కానీ ఎవరితో చెప్తున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, తనతో తాను ఈ మాటలు అనేటువంటివి తెలియజేసుకుంటూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారితో వారు మాట్లాడుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే చాలా మందిలో ఎవరెవరు తమతో తాము మాట్లాడుకునేటువంటి సందర్భాల్లో ఏమి మాట్లాడుకున్నారు అనేటువంటిది ఒక్కసారి మనము అదిగా పరిశీలన చేసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, చదవండి తల్లి అన్నట్టు కదా, లూకాసు వార్త 19వ అధ్యాయము అదిగా 12వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఒక ఆయన మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి, ఆయన యొక్క మాటలు అనేటువంటిది కనుక చూస్తే అన్నట్టు కదా, తన ప్రాణంతో ఆయన అంటాడు, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ భక్త మహాశయుడు దావీదు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. నా ప్రాణమా, నీ దేవుడైనటువంటి యెహోవా నీ జీవితంలో అనేక మేలు చేశాడు కాబట్టి ఆయన చేసినటువంటి మేలులు, ఉపకారములు అనేటువంటి వాటిని నీవు మరవద్దు అనేటువంటి మాట చెప్తా ఉంటే, ఈ లోకాసువార్తలో ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఈ ధనవంతుడైనటువంటి ఇతడు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. నా ప్రాణమా, నీకెందుకు దిగులు, నీకెందుకు భయం,
నీకెందుకు ఆందోళన అంటూ ఆయన మాట్లాడుతూ అంటాడు, అనేక వత్సరములకు నీ కొరకు ఆస్తి సమకూర్చబడి ఉన్నది కాబట్టి నువ్వేం చేస్తావంటే తినుము, త్రాగుము, సుఖముగా ఉండుము అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ, అందుకే ఇది నాన్న అదిగా చెప్పబడుచున్నటువంటి కొన్ని మాటలు కనుక జ్ఞాపకం చేస్తుంది. అయితే ప్రవక్త అయినటువంటి ఇర్మియా అంటాడు కదా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఒకవేళ అతిశయించవలసి చేయవలసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, కృప చూపుచున్న, దయ, ప్రేమ, కనికరం అనేటువంటిది చూపుచున్నటువంటి దేవుని బట్టి మనము అతిశయించాలి అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించడానికి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ, యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని పిల్ల అనేటువంటి వారుగా మనకి జీవితాలు అనేటువంటి మరింతగా గణపరచబడాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ ఎవ్రీ మూమెంట్ we have to give up the credit to our Lord. ప్రతి స్థితిలో మన దేవుడైనటువంటి యెహోవాకు మాత్రమే ఘనత అనేటువంటిది చెల్లించేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటారు. నీ దగ్గర ఆస్తి ఉన్నదా? ప్రభువా నీకు వందనాలు. నీకు ఆరోగ్యం ఉన్నదా? ప్రభువా నీకు స్తుతులు. నీ వెనకాల మంది మార్పులు ఉన్నారా? ప్రభువా నీకు స్తుతులు అనేటువంటి మాట అనేటువంటి చెప్పాలి. అంతేగాని క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, నా తెలివితేటలు, నా ఎత్తు, నా లావు, నాకున్నటువంటి జ్ఞానం అనేటువంటి మాట అనేటువంటి పలకటానికి వీల్లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, అదిగా కనిపిస్తే యుద్ధ శూరుడైనటువంటి, యుద్ధ నేర్పడతనం అనేటువంటి కలిగినటువంటి రాజు అయిన, అంటే ఇజ్రాయెల్ యొక్క మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు గొలియాతును చూసి అంటాడు కదా, దావీదుతో, రే దావీదు అరే చిన్నోడా, వాడు చాలా బలవంతుడు రా బాబు, వాడు యుద్ధ నేర్పడతనం కలిగినటువంటి వాడు, వాడితో నువ్వు పెట్టుకోవద్దు అనేటువంటి మాటను తెలియజేస్తుంటాను. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, వాడు కూడా అన్నాడు, ఎస్ నేను చాలా బలవంతుడిని, నా మీదకి యుద్ధంలో రాగలిగినటువంటి ధైర్య సాహసాలు అగపరిచేటువంటి వాడెవడో రండి అనేటువంటి మాట చెప్తుంటే, చిన్నవాడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా చేసుకునేటువంటి దావీదు అంటాడు, పిచ్చోడా, నిన్ను కొట్టడానికి యుద్ధ నేర్పడతాను మీ దగ్గర, నిన్ను కొట్టడానికి మంది మార్పులం అనేటువంటిది, అదిగా కనిపిస్తే ఖడ్గములు అనేటువంటివి, బల్లెలు అనేటువంటివి, మరొక యుద్ధ సామాగ్రి అనేటువంటిది అవసరం లేదు. ఒక చిన్న రాయి చాలు, దానితో నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు అనేటువంటి మాటను బట్టి కనిపిస్తే, బల సంపన్నుడైనటువంటి గొలియాతును ఒక్క విషయం నరికిన వాడిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమనిచ్చుకుంటే వాళ్ళ, మన జీవితంలో మన దగ్గర ఏదైనా ఉన్నదంటే దాన్ని బట్టి మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అయితే ఈ ధనవంతుడు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, దేవుని పక్కన పెట్టేసేసాడు, తన వైపు తాను చూసుకుంటా ఉన్నాడు, తనతో తాను మాట్లాడుకుంటా ఉన్నాడు. అంటున్నాడు కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, నా ప్రాణమా, అనేక వత్సరములకు కావలసినంత ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. ఆస్తి ఎక్కడ పోదండి, అక్కడే ఉంటుంది. అయితే మన ప్రాణం అనేటువంటిది ఉంటుందా లేదనేటువంటిదే మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలన అనేటువంటి చేసుకోవాలని మాట తెలియజేస్తుంటాను. ఈ లోకంలో గ్యారంటీ అనేటువంటిది లేనటువంటిది ఏదైనా ఉన్నదంటే అది మానవులమైనటువంటి మన యొక్క ప్రాణమే. ఒక 10 రూపాయలు పెట్టి ఒక ఎలక్ట్రికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక బెడ్ లైట్ కొంటే, ఆ 10 రూపాయలు ఆ షాప్ వాడికి ఇచ్చి ఆ లైట్ పట్టుకుని ఆ డావుని పట్టుకొని చూసుకున్నైతే గబగబా 4 అడుగులు ముందుకు వేస్తే షాప్ అడుగులు, రే బాబు ఆగు, ఏంటి సార్ డబ్బులు ఇచ్చేసాను అంటే, డబ్బులు ఇచ్చేవరా బాబు ఇట్రా అని చెప్పి నా బల్బు తీసుకుని దాని మీద 1 year వారంటీ రాస్తాడు. దేనికి? ఒక 10 రూపాయలు బల్బు కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఏం చేస్తాడు, 1 year, 1 సంవత్సరం వారంటీ అనేటువంటిది ఇచ్చేవాడిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. గుంటూరు మహాపట్నంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వైద్యశాల వద్దకు వెళ్ళి అతగా చూస్తే ఒక 10 మందికి అతగా చూస్తే నడినెత్తి మొదలుకుని అరికాల వరకు అన్ని వైద్య పరీక్షలు చేపించినటువంటి సమయంలో ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, అసలు నీకు అనారోగ్యమే లేదని అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డాక్టర్ గారు అన్నారు అనుకోండి, అయా డాక్టర్ గారులు, అమ్మ తల్లులారా, వైద్యురాళ్ళు, వీళ్ళంతా బాగుందని చెప్తున్నా కదా, వీడు ఒక 10 సంవత్సరాలు బతుకుతారని గ్యారంటీ ఇవ్వండి అన్నాం అనుకో, వాళ్ళు ఏమంటారు, ఇస్తారా? భలే వాళ్ళు ఉన్నారులే,
ఇక్కడ నుంచి మీరు ఇమీడియట్గా డబ్బులు కట్టకపోతే కట్టుపోయారు, మా హాస్పిటల్ మీరు ఖాళీ చేయండి అనే మాట తెలియజేస్తూ ఉంటాను. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ గ్యారంటీ లేనటువంటిది ఈ లోకంలో ఏదైనా ఉన్నదంటే అది కేవలము మానవులమైనటువంటి మన యొక్క జీవితాలే అనే మాట తెలియజేస్తూ ఉంటాను. ఆ సత్యాన్ని మర్చిపోయినటువంటి ఈ అజ్ఞాని, ఈ పామరుడు, ఈ దౌర్భాగ్యుడు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. నా ప్రాణమా అనేక వత్సరములకు కావలసినంత ఆస్తి నీకు సమృద్ధిగా సమకూర్చబడి ఉన్నది కాబట్టి తిన్నుము త్రాగుము అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఇంతకీ వీడింత బలమైనటువంటి మాట అనేటువంటిది మాట్లాడటానికి గల కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవండి తల్లి 12వ అధ్యాయము 16వ వచనంలో సువార్తికుడు ఒక మాట తెలియజేస్తూ అంటాడు కదా, ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడి భూమి సమృద్ధిగా. ఇదండి కారణం ఏంటంట, వీడు ఇంత దీర్ఘాలు తీస్తూ అతగా కనిపిస్తే సుఖపడు, సంతోషం ఉండు, తింటే తిను, త్రాగితే తాగు, ఏం చేయాలనుకుంటే అది చేయనేటువంటి మాట అంటాను కదా. కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఒక ధనవంతుడు అన్నట, వాడు ఆల్రెడీ ధనవంతుడు. అంటే ధనవంతుడికి ఒక భూమి ఉన్నదట, ఆ భూమి సమృద్ధిగా పండిందట, భూమి సమృద్ధిగా పండిందట. వీడు అనుకుంటున్నాడు కాబోలు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ భూమి అనేటువంటిది ఇంత ఘనంగా పండటానికి కారణం మొత్తం నేనే కదా అనేటువంటి వెర్రి ఆలోచన అనేటువంటిది కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అనే మాట తెలియజేస్తున్నాను. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ చేనులోని పంట అనేటువంటిది, పైరు అనేటువంటిది కనిపిస్తే సమృద్ధికరంగా పండి నూరంతలుగా మన గృహాలకు చేర్చబడుతుందంటే దానికి కారణం ఏంటి, దాని వెనకాల ఎవరున్నారు అనేటువంటిది కనుక ఒక్కసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే చదవండి ప్రియమైనటువంటి వాళ్ళ. ఆయన అంటాడు కదా అక్కడ కనుక చూస్తే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 30వ వచనంలో గ్రంథకర్త ఒక మాట తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ఆయన అంటాడు, చెట్ల ఫలములను భూమి పంటను నేను అతిగా గంజిస్తే విస్తరింప చేసేదను అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను గమనించండి ప్రియమైన ప్రేమైనటువంటి వాళ్ళ, భూమి పంట అనేటువంటి దాన్ని, చెట్ల ఫలములు అనేటువంటి వాటిని విస్తరింప చేసేవాడు. ఇంకా కనుక జ్ఞాపకం చేసుకున్నైతే విత్తువాని ఉపమానంలో సెలవిచ్చినటువంటి చందాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఆశీర్వదించేటువంటి వాడు ఎవరు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే కేవలము దేవుడే అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, పైరు అనేటువంటిది సమృద్ధిగా పండి ఇంటికి చేరాలంటే కావలసినటువంటి వర్షం అనేటువంటి దాన్ని అనుగ్రహించేటువంటి వాడు దేవుడు అనేటువంటి మాటను తెలియజేసి ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, మనందరము అతిగా కనుక చూసుకున్నైతే వ్యవసాయ సంబంధమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు. ఈ వ్యవసాయ సంబంధమైనటువంటి కుటుంబాల నుండి వచ్చిన మనము, వ్యవసాయం మీద కొద్దిపాటి అవగాహన కలిగినటువంటి మనము కొన్ని సందర్భాల్లో మన తండ్రులైనటువంటి వారు, మన తాతలైనటువంటి వారు, ప్రస్తుతం అతిగా వ్యవసాయం చేస్తున్నటువంటి కొంతమంది చెప్పేటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకుంటే మా పొలములు చాలా బాగున్నాయి, మరి 2 నెలల్లో మరి 3 నెలల్లో కనుక జ్ఞాపకం చేస్తే ఎకరాకు 45 బస్తాల వడ్లు మేము సమకూర్చుకోబోతున్నాం. 50 బస్తాలు అంటుంటే మరొకడు అంటాడు కదా, మీరు 50 మేము 55 అంటుంటే మరొకడు అంటాడు కదా 60 అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, మనమైతే గొప్పగా చెప్పుకుంటాం కానీ ఆ చెప్పబడినటువంటి ఆ సంఖ్యతో కూడినటువంటి ఆ యొక్క వడ్ల గోతాలు మన ఇంటికి చేరాలంటే దేవుని కాపుదల చాలా అవసరం. ఆయన ఇచ్చేటువంటి కాపుదల ఎలా ఉంటుంది అనేటువంటిది కనుక గమనిస్తే చదవండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ప్రియులారా, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఏ ధనవంతుడైతే ఈ శ్రేష్టమైనటువంటి నాన్న కనుక జ్ఞాపకం చేసుకున్నైతే నా ధాన్యం అనేటువంటిది సమృద్ధిగా పండింది అనేటువంటి ఆలోచన బట్టి, ఓ నా ప్రాణమా తినుము త్రాగుము అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఆయన యొక్క భూమి అనేటువంటిది అంత సమృద్ధికరమైనటువంటి ఆ యొక్క పంట అనేటువంటిది ఇవ్వటానికి గల కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే మలాకి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, మీ పంటలను తినివేసేటువంటి పురుగులను నేనేం చేస్తా అన్నాడు ఆయన, గద్దించదను అనేటువంటి మచ్చను తెలియజేసి ఉండటానికి జ్ఞాపకం చేస్తే, ఇంకా కనుక జ్ఞాపకం చేసుకులైతే అవి అదిగా కనిపిస్తే చదవండి అని అంటాడు కదా, మీ భూమి అందంతటను
నాశనము చేయవో, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలంలో రాల్పక ఉండనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అంటే ప్రభువునందు ప్రేమించుకోండి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న మనకు ఆలోచన అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. మనం అనుకుంటున్నాం కదా ఆ మందులు వాడుతున్నాం, ఈ మందులు వాడుతున్నాం, అది కనుక చూస్తే మా పొలం చుట్టూ ఇలాంటి కాపుదల పెట్టాం కాబట్టి మేము ఇంతటి పంటను సమకూర్చుకుంటున్నాం అనుకుంటున్నాం. అయితే వాస్తవం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే సైన్యములకు అధిపతి అనేటువంటి యెహోవా మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మీ పంటలను తినివేసేటువంటి పురుగులు నువ్వు చూశారు, వాటిని నేను గద్దిస్తా ఉన్నా. ఏమని గద్దిస్తున్నాను అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, ఓ పంటను నాశనం చేయ పురుగులారా జాగ్రత్త సుమే, జాగ్రత్త సుమే. మన దేవుడు ఎలాంటి దేవుడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే సర్వ సృష్టితో మాట్లాడతాడు ఆయన. అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ ఐజాయా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన అంట కదా, ఓ ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అంటుంటే ఆకాశం గసగస వణికిపోతుంది, భూమి గడగడగడగడగలాడుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకానొక దినాన్న నాథుడు విమోచకుడు రక్షకుడు అయినటువంటి యేసయ్య కనుక జ్ఞాపకం చేస్తే ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అదే ధోనిలో కనుక చూస్తే శిష్యులైనటువంటి వారు కూడా ఆయనతో పాటు ఉన్నారు. అందరూ కలిసి ప్రయాణంలో ముందు సాగుతున్న రాత్రికాల సమయంలో ఒక పెద్ద తుఫాన్ అనేటువంటిది అక్కడ రేగటం జరిగింది. ఉవ్వెత్తున అలలు ఎగసిపడతా ఉన్నాయి. గాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం విపరీతంగా వీచున్నటువంటి విధానం బట్టి ప్రయాణం అనేటువంటిది కష్టతరమైపోయినటువంటి సమయంలో కనుక చూస్తే వారి యొక్క ఆ పడవ అనేటువంటిది మునిగి తమ యొక్క ప్రాణములు అనేటువంటివి పోతవి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే శిష్యులకు వచ్చిందో, శిష్యులు బెంబేలెత్తిపోతూ కంగారు పడుతూ బోధకుడు లేపుతూ అంటారు కదా, బోధకుడా లే 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 ఏం నాదా నీ ముద్దు నిద్ర, మేము నశించిపోతుంటే నీకు చింత లేదా అంటే, ఏంటి మీ ప్రాబ్లం అన్నాడు. మా ప్రాబ్లం ఏంటంటావేంటి స్వామి, చూడు ఆ అలలు, చూడు ఆ హోరెత్తుచున్నటువంటి ఆ గాలులు, మన పడవ ప్రయాణం చాలా కష్టమైపోయింది అనేసరికి యేసయ్య అంటాడు కదా, పిల్లలు దీని గురించేనా మీ ఈ చింత అంటూ ఆయన కన్నులెర్ర చేసి ఆ గాలిని సంద్రాన్ని గద్దించాడంటండి. గాలిని సంద్రాన్ని ఎప్పుడైతే గద్దించాడో క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అవి నిమ్మళమాయను, అవి సైలెంట్ అయిపోయినవి అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటాను జ్ఞాపకం చేస్తాం. అవి సైలెంట్ అయిపోయినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని ఒక ఆయన చక్కని కీర్తనగా రాస్తూ ఆంధ్రప్రదేశ్లో కీర్తన ఆయన అంటాడు కదా, ఏలాచి వాడు కానీ యేసు ఏమని వివరింతును, ఎలాంటి వాడు కానీ ఈయన ఏమని ఈయన గురించి చెప్పాలో నాకు అర్థం కావట్లా. అంటే ఏం జరిగింది అని అక్కడ ఉన్నటువంటి అందరూ అడుగుతున్నటువంటి సమయంలో ఆయన అంటున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది, గాలి వాన యేసుని గద్దింపునకు చాలా భయపడి గాలి వానట యేసయ్య గద్దించుకు భయపడిపోయినట. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము అనేటువంటి మాట తెలియజేస్తుంటే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఆయన గురించి ఒక చక్కని కీర్తన రాస్తూ దేవునికి స్తోత్రము గానము చేయండి అంటుంటే మరొక ఆయన కదా, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నీరు పేరులు పేర్చుచున్న వాడ. నక్షత్రముల సంఖ్యను, ఏ నక్షత్రాలకైతే పేర్లు పెట్టాడని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు, అదే నక్షత్రములను ఒకానొక దిన మన తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహామునకు చూపిస్తా అంటాడు. అబ్రహామా అంటే చిత్తము ప్రభువా పైకి చూడు ఒకసారి అన్నాడు. చూశాను స్వామి, ఏంటి అన్నాడు. ఏం కనపడుతున్నావు అన్నాడు. నక్షత్రాలు కనపడుతుంది, ఒకసారి లెక్క పెట్టు అన్నాడు. అబ్రహాం మైండ్ పోయినంత పని అయిపోయింది. పోనీలేదు ఆగు, ఒకసారి కిందకు చూడు అన్నాడు. సరేనాదా అన్నాడు. చూశాడు. ఏం కనపడుతుంది అన్నాడు. ఇసుక రేణు. పోనీ వాటికి కుదరదన్నా దీన్నన్నా లెక్క పెట్టు అన్నాడు. స్వామి పరాచకాల ఇది ఎలా కుదురుతుంది అనే మాట తెలియజేస్తూ అంటే ప్రియులారా అవి లెక్క పెట్టలేనంతగా విస్తరించి ఉండటానికి జ్ఞాపకం చేస్తారు. అటువంటి లెక్క పెట్టలేనంత సంఖ్య కలిగినటువంటి నక్షత్రాలకట ఆయన పేర్లు పెడుతున్నాడట. పేర్లు పెట్టడం మాత్రమే కాదు కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల వాటిని ఆయా పేరులతో పిలుస్తా ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేస్తూ భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే.
భూమికి ఆజ్ఞ ఇచ్చేటువంటి వాడు ఆయననే మాట తెలియజేస్తుండే ప్రియులారా. సర్వ సృష్టిని తన యొక్క కనుసన్నలతో పరిపాలన చేసేటువంటి సర్వశక్తివంతుడు ఈ దినాన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటాడు, మీ పంట అనేటువంటిది మీ చేతికి రావడానికి గల కారణము ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఆయన అంటాడు కదా, మీ పంటను తినివేయి పురుగులను నేను గర్జించుచూ ఉన్నా. కావలసినటువంటి సమయంలో కావలసినంత వర్షాన్ని భూమికి నేను అందించుచూ ఉన్నా. అంత మాత్రమే కాకుండా చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మరికొద్ది దినాల్లో పంట అనేటువంటి దాన్ని కూర్చుకుని ఇంటికి తెచ్చుకునేటువంటి సమయంలో అకాల తుఫానులు అనేటువంటివి, అదిగా వరదలు అనేటువంటి రాకుండా కావలసినటువంటి అడ్డుకట్టలు వేచున్నటువంటి వాడును నేను అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేస్తాను. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇంత కాపుదల అనేటువంటిది, ఇంత సంరక్షణ అనేటువంటిది, ఇంత ప్రేమ అనేటువంటిది దేవుడు అనేటువంటి యెహోవా వీడిపై వర్షింపచేసి అతని యొక్క భూమిని కనుక చూస్తే పంటను ఎంతగానో ఆశీర్వదిస్తే, అందరు బట్టి ఈ ధనవంతుడు మాట్లాడవలసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే దావీదులాగా అనాలి కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం బట్టి ఆయనను స్తుతించు అనాల ప్రియులారా. అయితే వీడంటున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది, నా ప్రాణమా, అనేక అవసరములకు కావలసినంత ఆస్తి నీకు సమృద్ధిగా సమకూర్చబడి ఉంది కాబట్టి నీ ఇష్టం, నిన్ను అడిగేవాడెవడు లేడు అని వీడంటుంటే, ఇలాంటి వాడే ఇంకొకడు ఉన్నాడు. వాడు మాట్లాడుచున్నటువంటి మాట కూడా మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి ప్రియులారా, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ఆర్థికంగా చూస్తే ఆ ధనవంతుడు లాంటి వాడే వీడు కూడా కనబడతా ఉన్నాడు. చదవండి, వీడేమంటున్నాడంటే, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ అదిగా కనిపిస్తే ఏమంటాడు, అదిగా సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు దేవుడి మీద వచ్చు నేను పరిగెత్తుకొని పోయి అతను కలుసుకొని అతని వద్ద ఏమైనానో తీసుకుందును అని అనుకునేను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒలింపిక్స్ లో కనుక జ్ఞాపకం చేస్తుంటే పరుగులు పందెం అనేటువంటిది పెడితే ఇక గ్యాస్ని మనం పట్టుకుంటే చాలేక గోల్డ్ మెడల్స్ అన్ని మనవే. కారణం ఏంటంటే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నయమాన్ అనేటువంటి వాడు ఎలా వచ్చాడు, దైవజనుడు అనేటువంటి ఎలీషా వద్దకు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తూ కుష్ఠు రోగంతో వచ్చాడు. కుష్ఠరోగంతో అదిగా వచ్చినటువంటి ఈ నయమాను పట్ల దేవుడు కృప చూపితే అదిగా నయమాన్ అనేటువంటి వాడు స్వస్థపడ్డాడు. స్వస్థపడినటువంటి ఈ నయమాను చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మహా సంతోషంతో ఉప్పొంగుచు ఉన్నాడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడు, సరాసరి పరుగును దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దైవజనుడా, చాలా కృప చూపావు, మీ దేవుడు గనుడు, మీ దేవుడు సర్వశక్తిమంతుడు, మీ దేవుడు తప్ప భూమి అన్నందున వేరొక దేవుడు లేడు. ఇట్టి దేవునికి దాసుడుగా, ఇటు దేవుని యొక్క సేవ చేసేటువంటి ఆయన పనిముట్ట ఉన్నటువంటి నీ కొరకు నేను ఒక చిన్న కానుక తీసుకొచ్చాను, దీన్ని కాస్త అంగీకరించు స్వామి అంటుంటే, నో 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 నాకు అవసరం లేదు అనేటువంటి మాట చెప్తే, ప్రియులారా కాదు నాయన అంటుంటే, నో అవసరం లేదు వెళ్ళి అంటుంటే, ఆయన చూస్తే నయమాను తన రథం ఎక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ రథం వెళ్ళేటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే చిన్నగా వెళ్ళటానికి వీల్లేదండి. కారణం ఏంటంటే, వచ్చేటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే రథం మీద నయమాన్ అనేటువంటి ఈయన 100 కిలోమీటర్ల వేగంతో వస్తే, ఇప్పుడు ఈయన ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరిగి వెళ్ళాలంటే 200 లేదా 500 కిలోమీటర్ల వేగంతో తిరిగి వెళ్ళాలి. కారణం ఏంటంటే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తాను కలిగినటువంటి ఈ కుష్ఠు అనేటువంటి ఈ రోగమును వచ్చి సంఘములో, సమాజంలో, అధికారుల వద్ద, ఇంట, బంధువుల వద్ద అనేకమైనటువంటి అవమానములు అనేటువంటిది, హేళన అనేటువంటిది, ఇబ్బందికరమైనటువంటి, చేత్కారకరమైనటువంటి కొన్ని సందర్భాల్లో ఆయన తనను తాను అగుపరుచుకుంటానికి కూడా ఇష్టత చూపనటువంటి సమయంలో ఎన్నో కార్యక్రమాలకు ఆయన కనుక చూస్తే వెళ్లకుండా మానివేసినటువంటి పరిస్థితి అనేటువంటిది నయమాన్ యొక్క జీవితంలో కోకొల్లలు అనేటువంటిది నా యొక్క ఆలోచన అనేటువంటి మాట తెలియజేస్తున్నా. చూడగలరు, గమనించండి, క్రీస్తు ప్రేమ చూడండి వాళ్ళ కుష్ఠరోగం అదిగా కనిపిస్తే అదిగా కనిపిస్తుంది మన యొక్క జీవితాల్లో కాస్త ఈ కోల్డ్ సీజన్ బట్టి, ఈ యొక్క చల్లని వాతావరణ పరిస్థితులు బట్టి దగ్గు బాగా వస్తుంది అనుకోండి, ఈ సర్వీస్కే రావాలనుకున్నాం అనుకోండి, ఏమ్మా టైం అవుతుంది రెడీ అవ్వే
అని ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అన్నారు అనుకో, నేను పోను అంటారు. జలుబో దగ్గో బాగా చేస్తాను, నేను పోను అంటారు. ఎందుకు ఈ సంవత్సరం ఈ దినం నువ్వు వెళ్ళకపోతే మరొక సంవత్సరంలో ఆ దినం మనకుంటుందో లేదో. నువ్వు వెళ్ళంటే నేను పోను అంటారు. ఎందుకు పో అంటే ఏం చెప్తుంటారు, అసలు ఇంత దగ్గు పెట్టుకుని ఇంత జలుబుతో అధిక కాన్షియస్లో అయితే కర్చీఫ్ అంతా చీది తడిసిపోతా ఉంటుంటే నేను ఇట్లా ఎలా వెళ్ళేది, నేను పోను అంటే అధిక కాన్షియస్ అయితే ఈరోజు ఆరాధనలు రాకుండా ఉన్నటువంటి వారు ఎంతమందో, ఈరోజు వచ్చినా కానీ దూరంగా తిరిగేటువంటి వారు ఎంతమందో అనేటువంటిది మనలో మనం పరిశీలన చేసుకోవాలి. అయితే క్రీస్తు ప్రేమ అనేటువంటి వాళ్ళ ఒక చిన్న దగ్గు అనేటువంటిది, ఒక చిన్న జలుబు అనేటువంటి ఈ ఇబ్బందిని బట్టి మనం అంత ఇబ్బంది అనేటువంటిది గురవుతున్నామే. క్రీస్తు ప్రేమ అనేటువంటి వాళ్ళ కుష్ఠరోగంతో కనుక జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వాడుగా ఈ నయమాన్ అనేటువంటి ఈయన ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే స్వస్థత అనేటువంటిది పొందాడో, నేను అనుకుంటాను క్రీస్తు ప్రేమ అనేటువంటి వాళ్ళ ఈ నయమాన్ అనేటువంటి ఈయన రెట్టింపు వేగంతో తిరిగి వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి? తన భార్య వద్దకు, తన ఇంటి వద్దకు, తన స్నేహితుల వద్దకు, తన రాజు గారి దగ్గరకు, తన కింద పనిచేసేటువంటి ఆ యొక్క మంది మార్బలం వద్దకు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమ నేర్చుకుంటే వాళ్ళ ఒకనొక దినాన తన యొక్క దేహం అనేటువంటి దాన్ని కనపరుచుకుంటానికి అవమానకరంగా బాగా చూసుకున్నైతే ఎంచినటువంటి ఈ నయమాన్ని ఈ దినాన్ని కనుక చూసుకుంటే తనను తాను అందరిలో ముందుగా కనపడ చేసుకుంటానికి పరుగున వెళ్తూ ఉంటానికి జ్ఞాపకం చేస్తారు. నిజమే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎలాంటి తాపత్రయం మనకు కూడా ఉంటుంది. మనకి ఏదన్నా ఉంగరం ఉందనుకోండి, నా దగ్గర లేదు ఇప్పుడు, ఉంగరం ఉందనుకోండి, ఏమనుకుంటా అందరూ చూపించాలనుకుంటున్నాం. ఒక ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఉన్నారట, మా షల్మా తెద్దాం అనుకుంటున్నట్టు. తమ్ముడు అదేనా యెహోషువ, ఉంగరం లేదు పాస్టర్ గారు తీసుకొస్తే బాగుండు అంటున్నావు కదా, సరే అయిపోయినా చూద్దాం. గమనించండి పిల్లలు, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గారికి లక్కీ లాటరీలో 5 lakhs వచ్చినాయట. వచ్చేసరికి వాడు రోజు వార్డు మెంబర్తో కాస్త మీటింగ్ పెడతా ఉండేవాడు. రోజు చేతులు కట్టుకుని చెప్పేవాడు ప్రసంగం. ఈరోజు వాడు వాచి ఒకటి ఉంగరం ఒకటి కన్నాడు, ఇక చెయ్యట్లట్లు పేస్తున్నాడట. అసలు మన గ్రామాన్ని మన పంచాయతీని అసలు మన మురుక్కాలు అంటూ చెయ్యుతున్నాడట. ప్రియులారా, ఇది దూరం నుంచి చూస్తుంది వాళ్ళ ఆవిడ. ఈ 5 లక్షల ఆవిడ కూడా ముక్కుకి బులాకి ఒకటి కొనిపించాయట. ఇక ఆమెకు అర్థమైపోయింది, మా ఆయన వాడాయన్నా, నా దగ్గర మాత్రం బంగారం లేదా అని చెప్పని ఈమె కూడా అదిగా కనిపిస్తలు అయితే బంగారం ముక్కు తగిలిచ్చింది కదా, వాళ్ళ అమ్మాయిని పిలుస్తున్నాడు తలకాయ తెగ ఊపేస్తూ. అంటే తల ఊపుతుంటే అందరూ చూడాలి ఆ బంగారం. ప్రియులారా, వీళ్ళిద్దరిని గమనించింది వాళ్ళ కూతురు. ఆ చిన్నదానికి మంచి గాజులు చేపించారు బంగారంతో. అది కూడా అదిగా చూస్తే తల్లి వచ్చి అంటదట, అమ్మాయి మీ నాన్న పిలువు అందట. ఇది వెళ్ళి డ్యాన్స్ ఆడుతుందండి, డాడీ నేను మమ్మీ రామంటుందని చెప్పి డ్యాన్స్ చేస్తుందట. వీడియో చేయి ఊపి వాచ్ ఒక ఆడ ఎగిరిపోయింది. గమనించండి క్రీస్తు అనేటువంటి వాళ్ళారా, ఈ చిన్నదేవి డ్యాన్స్ ఆడి గాజులు లేడ మురుకాలు పడిపోయినాయి. ఈ ముక్కుకున్నటువంటి ముక్కురు ఊడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి హాస్పిటల్ పాలవలసినంత పరిస్థితి వచ్చింది. అంటే మన దగ్గర ఏదైనా చిన్నది ఉంటేనే చాలా ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలనేటువంటి ఆలోచన అనేటువంటిది కలిగినటువంటి వారుగా ఉంటాము అనే మాట తెలియజేస్తుండొచ్చు. అయితే ప్రియులారా, హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. నయమాను అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే, తన రాజు కనుక జ్ఞాపకం చేసుకోఅయితే అనేక యుద్ధముల్లో గొప్ప విజయములు అనేటువంటిది చేకూర్చున్నటువంటి మహాబల సంపన్నుడు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం. చూడండి క్రీస్తు ప్రేమ నేర్చుకుంటే వాళ్ళ అనేక సంతోషాలకు, అనేక అధికంగా చూస్తే అనేకమైనటువంటి విందులు వినోదాలు అనేటువంటి వాటికి తను కలిగినటువంటి ఈ అనారోగ్యాన్ని బట్టి తాను దూరం చేసుకున్నటువంటి ఈ నయమాను ఎప్పుడైతే స్వస్థపడ్డాడో ప్రభునందు ప్రేమ నేర్చుకుంటే వాళ్ళ నేను అనుకుంటున్నాను కదా, అధికంగా చూస్తే రెట్టింపు వేగంతో తిరిగి వెళ్తున్నాడు. ఇక్కడ ఆశ్చర్యం, నమ్మలేనటువంటి ఒక సత్యం ఏంటంటే, నయమానేమో 500 కిలోమీటర్ల వేగంతో రథం మీద వెళ్తుంటే గెహజీ మనగాడండి బాబు, ఈయన 600 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతున్నాడు. ఇప్పుడు నయమాను గొప్పవాడా, గెహజీ గొప్పవాడా? చూడండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, గెహజీ అంటాడు కదా, యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని
పోయి నా యజమానుడు తిరస్కరించినటువంటి ఆ బహుమానముల్లో ఎంతో కొంత నేను నా కొరకు తెచ్చుకొందును అనేటువంటి ఆలోచన తనతో తాను చెప్పుకుంటూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమ నేర్చుకోండి వాళ్ళారా, ఒక వ్యక్తి తన ప్రాణంతో మాట్లాడుతుండే కదా, నా ప్రాణమా, అనేక వస్త్రములకు కావలసినటువంటి ధనము ధాన్యము సమృద్ధిగా సమకూర్చబడి ఉన్నది కాబట్టి తినుము త్రాగుము అనేటువంటి మాట మాట్లాడుతుంటే, ఇక్కడ దైవజనుడు అయినటువంటి ఎలీషా దగ్గర శిష్యుడుగా ఉన్నటువంటి ఈ గెహజీ అనేవాడు, ఏలియా తర్వాత ఏలియా శిష్యరకంలో కనుక చూసుకున్నైతే రెట్టింపు ఆత్మ అనేటువంటి పొందినటువంటి అదిగా ఎలీషా లాగా నాయక జీవితం కూడా ఉండాలి అనేటువంటి ఆ తపన అనేటువంటిది, ఆ తృష్ట అనేటువంటిది, ఆ కోరిక అనేటువంటి దాన్ని బట్టి మరింతగా దేవునికి దగ్గరగా తనకు జీవితాన్ని చేర్చుకుని దేవుడితో అంటుకట్టుకుని ఈ లోకాన్ని త్యజించాల్సిన, ఈ లోకాన్ని పెంటతో సమానంగా ఎంచవలసినటువంటి ఈ గెహజీ అనేటువంటి వాడు పనికి మాలినటువంటి ధనము, పనికి మాలినటువంటి బహుమానాల వైపు మనస్సు పెట్టినటువంటి వాడు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే పరుగులు తీస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళిద్దరి గురించి చెప్పుకున్నాం. ధనవంతుడు అంటాడు కదా, నా ప్రాణమా తినుము త్రాగుము. గెహజీ అంటాడు కదా, నా ప్రాణమా యెహోవా జీవముతోడు, ఏదో ఒకటి ఈరోజు నువ్వు తెచ్చుకోవాల్సిందే, ఏదో ఒకటి తెచ్చుకోకుండా మాత్రం నువ్వు వెనక వచ్చేది లేదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమ నేర్చుకోండి వాళ్ళ మరొక వ్యక్తి మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేస్తూ ఇలాంటి పనికి మాలినటువంటి స్థితి కలిగినటువంటి మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకుని ముగించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేద్దామనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఎలాంటి పనికిమాలినటువంటి స్థితిలో ఉన్నటువంటి మరొక వ్యక్తి మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చదవండి, అన్నాడు కదా, రాజుకు నెబుకద్నెజరు అంటున్నాడు కదా, బబులోనును ఈ మహావిశాలమైన పట్టణము నా బలాధికారమును నా ప్రభావమును కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను అనేటువంటి మచ్చను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సమస్తము సమృద్ధిగా సమకూర్చబడినటువంటి తర్వాత ఏ విధమైనటువంటి యుద్ధభయమైనటువంటి లేనటువంటి సమయంలో అతగా కలిసితే 30 100 అభివృద్ధి ఆశీర్వాదం అనేటువంటి పొందినటువంటి సమయంలో ఈ నెబుకద్నెజరు అనేటువంటి ఈ రాజు తన బబులోను సామ్రాజ్యాన్ని ఒక్కసారిగా అలా చూచుచున్న వాడే ఆయన కనుక కలిసితే వికటాటహాసంతో పకాపక్కనవుతున్నాడు. ఇంతటి సువిశాలమైనటువంటి ఈ బబులోను మహాపట్నం అనేటువంటిది ఇంత వైభవంగా ఉండటానికి కారణం నేనే కదా అనేటువంటి అహంకారము గర్వము అనేటువంటి దాంతో ఈ రాజు అయినటువంటి నెబుకద్నెజరు అనేటువంటి వాడు మనకు కనబడుతూ తనలో తాను ఈ మాటలు అనేటువంటివి మాట్లాడుకుంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేశారు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అసలు వాస్తవం అనేటువంటిది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవండి. ఆయన అంటే కదా, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 8, 9 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే ఈ నెబుకద్నెజరు అనేటువంటి పేరు అనేటువంటిది ప్రజలైనటువంటి వారు ఎవరికి వినపడనటువంటి సమయంలోనే దేవుడైనటువంటి యెహోవా ఒక మాట సెలవిస్తా ఉంటాడు. ఏంటి ఆ మాట అనేటువంటిది కనుక గమనిస్తే చదవండి, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 8, 9 వచనాలు కనుక చదువుతానంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అంటూ ఆయన అంటాడు, మీరు నా మాటలు ఆలకింపక పోతిరి కనుక నేను ఉత్తర దేశంలో ఉన్న నా సేవకుడైనటువంటి నెబుకద్నెజరును బబులోను రాజును పిలవనంపుచున్నాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి అంటే ఇతని యొక్క రాజ్యం అనేటువంటిది స్థిరపరచబడక మునుపే తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఈ నెబుకద్నెజరు గురించి కనుక జ్ఞాపకం చేస్తే మీరు నా మాట వింటలేదు కాబట్టి నేను ఒక పని చేయబోతున్నాను. ఏంటా పని అంటే నా సేవకుడైనటువంటి నెబుకద్నెజరును బలపరచబోచు ఉన్నాను అనేటువంటి మచ్చను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు బలపరిచేటువంటి క్రమంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ నెబుకద్నెజరును దేవుడు ఎంతగానో హెచ్చించాడు అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే షడ్రకు మెషకు అబెద్దుకు అనేటువంటి వారిది వల్ల కలిగినటువంటి చిన్న సంఘటనను బట్టి కనుక చూసుకున్నట్లయితే ఈ నెబుకద్నెజరే ఒకానొక దినాన్న మాట్లాడుచు ఉన్నటువంటి మాట కనుక చూస్తే చదవండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము
దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఒక మంచి మాట మాట్లాడతాడండి. ఆయన అంటాడు కదా ప్రియులారా, చూడండి, కాగా నేను ఒక శాసనమును చదవండి. నెబుకద్నెజరు అంటాడు కదా, షడ్రకు మెషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతలను నంపి తను ఆశ్రయించినటువంటి దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయో అదిగా కనిపిస్తే ఉండునని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాస్త్రమును నియమించుచున్నాను, అదేమనగా ఈ విధముగా రక్షించకు సముద్రులకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు అనే మాటను ఈ నెబుకద్నెజరే తెలియజేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. అయితే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ, యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు. యెహోవా తప్ప సామర్థ్యత కలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు, ఆధిపత్యం అనేటువంటి కలిగిన వాడు వేరొకరు లేడు అని సెలవిచ్చినటువంటి అదిగా గమనిస్తున్న విధానం బట్టి అదిగా దేవుడైనటువంటి యెహోవా నెబుకద్నెజరును ఎంతో హెచ్చిస్తా ఉన్నాడు. ఎంతో హెచ్చించడం మాత్రమే కాదు కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఒకానొక దినాన జరగబోయేటువంటి విషయాలు కూర్చున్నటువంటి సమాచారం అనేటువంటి దాన్ని ఒక కళా దర్శనం ద్వారా కనుక జ్ఞాపకం చేస్తే ముందరగానే ఈయన కనుక చూస్తే నెబుకద్నెజరుకు తెలియచేస్తా ఉన్నాడు. ఏంటి ఆ కళ అనేటువంటి కనుక చూస్తే ఇంటికి వెళ్ళాక చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ 4వ అధ్యాయము 10వ వచనం నుంచి కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఆయన కదా, నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనము కలిగను. నేను చూడగా ఆయన అంటే కదా, భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను అనేటువంటి మాటను, ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదా ఎన్నో, దాని కొమ్మలు ఆకాశము అంటున్నంత ఎత్తుగా, దాని ఆకారము భూతలమంతా విశాలముగా ఉండేను అనేటువంటి మాటను తెలియజేసి ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ, ఇదిగో నేను ఒక దర్శనాన్ని చూసా, నేను ఒక కళ కన్నా ఆ కళ్ళ కనుక జ్ఞాపకం చేస్తే నాకు ఒక చెట్టు కనబడింది. ఆ చెట్టు అనేటువంటిది ఎలా ఉన్నది అంటూ ఆయన మాట్లాడుతుంట కదా, అది ఆకాశములు అంటున్నంతగా ఉన్నది. దాని కొమ్మలు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే భూతలం అంతా విస్తరించి ఉన్నవి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. ఆ తర్వాత కాస్త ఇబ్బంది కలిగింది, ఇదేంటో నాకు అర్థం కావట్లేదు అంటూ ఆయన ఉడుకుతున్నటువంటి సమయంలో దానియేలు అక్కడికి వచ్చినటువంటి వాడిగా ఉంటూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించుకుంటే వాళ్ళ, ఎప్పుడైతే ఆ దానియేలు అక్కడ రావడం జరిగిందో, వచ్చినటువంటి దానియేలు చెప్పుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, రాజా నీకు వచ్చినటువంటి కళ అదిగా ఫస్ట్ పార్ట్ అనేటువంటిది బాగుంది, అయితే ఆ తర్వాత ఉన్నటువంటి కాస్త ఇబ్బందిగా ఉన్నది అంటూ ఆయన అంటాడు కదా ప్రియులారా, ఆ చెట్టు మరెవరో కాదు, నీవే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు నిన్ను మహా అభివృద్ధి అనేటువంటిది చేయబోతా ఉన్నాడు అనేటువంటి మాటను తెలియచేసినటువంటి వాడిగా ఉంటూ ఉండొచ్చు. అయితే ఆ తర్వాత కానీ చూస్తే నీ ప్రవర్తన బట్టి ఆయన నిన్ను కొట్టివేయబోతా ఉన్నాడు అనే వాడు తెలియజేస్తుండొచ్చు. చదవండి, అదిగా 4వ అధ్యాయం 26వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే దాని గురించి చాలా చక్కగా దానియేలు వివరిస్తూ అంటాడు కదా. చదవండి తల్లి అన్నట్టు కదా, తన యొద్ద ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల గడ్డి తినేదవు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును అంటూ ఆయన అంటాడు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉన్నాడని, తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో దాన్ని అనుగ్రహించునని నీవు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాక ఈ 4వ అధ్యాయము దానియేలు గ్రంథం 26వ వచనాన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. రాజా నీ పతనానికి కారణం ఏంటో నీకు అర్థమవుతా ఉన్నదా అంటూ ఆయన ముందుగానే తెలియజేస్తూ అంటాడు కదా, సర్వ లోకములకు సర్వశక్తివంతుడైనప్పుడు దేవుడు అధికారి అయి ఉన్నాడు, సర్వ రాజ్యములకు ఆయన యొక్క కన్సర్న్లో ఉన్నవి. ఆ సత్యము నీకు తెలియ వరకు కనుక చూసినట్లయితే నీవు తెలుసుకున్న వరకు ఆదిగా చూస్తే అన్నాడు కదా, 7 కాలములు నీకు ఇలాగూ జరుగును అనే మాట తెలియజేస్తుండొచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, అంటే ఇక్కడ దానియేలు ద్వారా దేవుడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చూస్తే జరగబోయే మేలు